రచ్చబండకు వెళ్ళి కదా చచ్చిపోయాడు. ఎందుకంత ఆతృత? ఎందుకంత ఆతృత? ప్రజలకు సేవ చేయాలి అని ఎందుకంత తొందర? ఇంకా నా ప్రజలకు ఏం కావాలో? ఇల్లు లేవా? పెన్షన్లు లేవా? ఫీజు రీయింబర్స్మెంట్ కావాలా? ఆరోగ్యశ్రీ కావాలా? నా ప్రజలకు ఏం కావాలి? నేను కనుక్కోవాలి, నేను సేవ చేయాలని ఉరుక్కుంటూ వెళ్ళి కదా 2 నెలలకే చచ్చిపోయాడు. ఏ ముఖ్యమంత్రి అయినా గెలిచిన 2 నెలలకు మళ్ళీ రచ్చబండకు పోతాడన్నా? అలా కదా నాయకుడు ఉండాలి. మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలలో ఎప్పుడైనా వచ్చాడా? ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు. దేనికి సిద్ధమన్నా? మీరు ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు కాబట్టి మళ్ళీ మీ ఓట్ల కోసమని ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ఈ 5 సంవత్సరాలు ఏమయ్యారు? దేనికి సిద్ధం? మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధం. మళ్ళీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధం. మళ్ళీ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదా, మన రాజధాని, మన పోలవరం, మన కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధం. మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధం. మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధం. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లు కూడా అడగనన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తి మద్యపాన నిషేధం అన్నది మేనిఫెస్టోలో పెడుతున్నాను. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు. మరేమైందన్నా? అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈ రోజు సర్కారే మద్యం అమ్ముతుంది. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు స్వయంగా మద్యం అమ్ముతుంది. అది కూడా వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలి. ఏం అమ్ముతున్నారు? ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారన్నా. భూమట ప్రపంచంలో ఎక్కడా లేవి ఇక్కడే ఉన్నాయి. భూమట 3 క్యాపిటల్స్ అట, డిఎస్సి అంట. హైదరాబాద్ బ్లూవా? ఎక్కడా లేవన్నా. మనకే స్పెషల్ గా అమ్ముతున్నారు. ఈ మద్యము, ఈ మాఫియా, ఈ గాంజా, డ్రగ్స్ కంటైనర్లలో 1000 కేజీల కొద్దీ వస్తున్నాయి. ఏమైపోతుంది మన రాష్ట్రం? అభివృద్ధి చెందింది అంటే మద్యం అమ్మడంలో అభివృద్ధి చెందింది. ఈ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. పక్క రాష్ట్రాల్లో పోలిస్తే లివరు, కిడ్నీలు చెడిపోయి. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒక హెల్త్ చెక్ అన్నా ఉందా? ఇది మంచిదా కాదా ఎవడైనా పట్టించుకుని చూస్తున్నాడా? ఎవడూ చూడటం లేదు. అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా. ఏ డిజిటల్ పేమెంట్స్ కూడా తీసుకోరట కదా. అంటే ఎంత అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఎంత? సెంట్రల్ ట్యాక్స్ ఎంత? ఎక్సైజ్ ఏమిటి? ఒక పాడు పద్ధతి ఏమైనా ఏడ్చాయా? మొత్తం ఎక్కడ చూసినా మాఫియా. ఇక ఇవేవి సరిపోలేదన్నట్టు ఇప్పుడు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సొంత చిన్నాన వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించాడు అని సిబిఐ సాక్ష్యాలు, ఆధారాలు అన్ని చూపుతున్నా అదే అవినాష్ రెడ్డిని 5 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అని అడుగుతున్నాం. అన్నా, హత్య జరిగిన రోజున మాకు తెలియదు ఎవరు చంపారు. వివేకానంద రెడ్డి గారిని అంత ఘోరంగా, క్రూరంగా 7 సార్లు గొడ్డలితో నరికి చంపారు. ఆ రోజున మాకు అర్థం కాలేదు. ఆ రోజున ఎవరు చంపారో మాకు తెలియదు. కానీ ఈ రోజుకి సిబిఐ అన్ని సాక్ష్యాలు, ఆధారాలు అన్ని చూపుతూ అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది, చంపించిన వాళ్ళు వీళ్ళు అని చూపిస్తుంది. సిబిఐ ఆధారాలలో గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. వాళ్ళు వీళ్ళు కలుసుకున్నారు, వాళ్ళ లొకేషన్లు మ్యాచ్ అవుతున్నాయని చూపిస్తుంది. ఫోన్ కాల్ రికార్డ్స్ చూపిస్తుంది. వాళ్ళు వీళ్ళు ముందు మాట్లాడుకున్నారు, తర్వాత మాట్లాడుకున్నారు అని చూపిస్తుంది. సిబిఐ రికార్డులు చెప్తుంది 40 కోట్లకు మాట్లాడుకున్నారు, అడ్వాన్సులు కూడా చేతులు మారాయని చెప్తుంది. ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు ఉంటే కూడా ఈ రోజు వరకు అవినాష్ది ఒక్క ఎంట్రుకన్నా పీక్కోగలిగిందా సిబిఐ? కారణం ఏమిటి? స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవిని అడ్డేసి మరి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కదన్నా. ఇది న్యాయమేనా? అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన పోలీసులను, తన మూకలను 3 రోజుల పాటు కర్నూలులో బీభత్సం సృష్టించారు. భయభ్రాంతులకు సృష్టించి అవినాష్ రెడ్డిని కాపాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం అవసరం ఉందన్నా? సొంత చిన్నాన్నను హత్య చేశారు అని సిబిఐ అన్ని సాక్ష్యాలు, ఆధారాలు ఉంటే చూపిస్తుంటే ఏం అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి?
ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. అంత భయంకరంగా వివేకానంద రెడ్డి గారి రక్తం ఇల్లంతా పారింది. 7 సార్లు గొడ్డలితో నరుకుతే వెంకలు కనిపిస్తున్నాయి, మెదడు బయటకు వచ్చింది, ఇల్లంతా రక్తం. అయితే సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటి వరకు కూడా కడప ప్రజలకు సమాధానం చెప్పలేదు. ఎందుకు? ఏం దాచిపెడుతున్నారు? ముఖ్యమంత్రి కానంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కోరారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మీ హస్తం లేకపోతే, మీకు ఏ రహస్యాలు లేకపోతే, మీరు భయపడకపోతే, మీకు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే, ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కడప ప్రజలకు 5 సంవత్సరాలుగా హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్నా ఎందుకు కాపాడారో జగన్మోహన్ రెడ్డి గారు, మీరిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎందుకు కాపాడారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు 5 సంవత్సరాలు కాపాడడం ఒకెత్తైతే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి ఇప్పుడు టికెట్ ఇచ్చారు. ఇది న్యాయమేనా? అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ గెలవాలట, అధికారాన్ని వాడుకొని మళ్ళీ తప్పించుకోవాలట, ఈ హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్లాలట. ఇది అన్యాయం. కాబట్టే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. అన్నా, ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం. నా బిడ్డల్ని, నా ఇంటిని, నాకు సంబంధించిన సమస్తాన్ని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతికింది రాజశేఖర రెడ్డి బిడ్డ. అదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎదురు నిలబడి ప్రశ్నిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. అన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ, ఎవరికి అమ్ముడు పోయేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ, అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఆయనకు న్యాయం జరగలేదు కాబట్టి 5 సంవత్సరాలు అయిపోయిందన్నా. మన వివేకానంద రెడ్డి సార్, మన వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ నేల మీద, ఈ గడ్డ మీద న్యాయం కోసం 5 సంవత్సరాల వరకు ఇప్పటికీ ఘోషిస్తూనే ఉంది. ఆయన బిడ్డ 5 సంవత్సరాలుగా తట్టని తలుపు లేదు న్యాయం కోసం, ఎక్కని మెట్టు లేదు న్యాయం కోసం, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది న్యాయం కోసం. మరి ఈ సమయంలో మీరైనా న్యాయం చేస్తారు అని ఆశించి కొంగు చాచి న్యాయం అడగడానికి వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ. ప్రజా కోర్టులో తేల్చుకోవడానికి, ప్రజా కోర్టులో మీ న్యాయం అడగడానికి వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని విశ్వసిస్తున్నాం. అన్నా, రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి నిలబడి ఉన్నాడు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య చేశారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు నేరం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది. మీరు ఏ వైపు అన్నా? మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డ నమ్ముతుంది. అన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో అలాగే మీరు నన్ను గెలిపిస్తే మీకు నమ్మకంగా సేవ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బలం అవుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బాధ్యత తన భుజాన వేసుకుంటుంది. మీకు మాట